మీకు నచ్చితే చూడండి. బాగుంది. తర్వాత బాగుంది. చూద్దాం. బాగుంది. ఇటు అంటే మీరు వేదాల పక్కన కూడా గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ మనం చిత్రం పెట్టుకోవచ్చు. ఆ! ఇక్కడ మనము ఎట్లాగో మనము సంస్కృతం కూడా పిల్లలకి నేర్పించాలని అనుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ ఆ! ఒకవైపు పాణిని మహర్షి గారు, ఒకవైపు హ్మ్. ఇక్కడ మనము మీరు వైదిక శిక్షణ గురించి చెప్పాలనుకున్నారు కాబట్టి ఇక్కడ యజ్ఞము, ఇక్కడొచ్చేసి ఆ! మ్యాథ్స్, లేకపోతే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి, మనము ఇక్కడ వేదిక్ మ్యాథ్స్. వేదిక్ మ్యాథ్స్ ఒక సింబల్ ఏదైనా గాని మనము మొత్తం హ్మ్. పెట్టేసామంటే, మొత్తం ఈ ఆ! దానిలో ఒక మంచిగా వస్తుందని నా ఆలోచన. చాలా తర్వాత బాగుంది. మీలో అందరిని కనుక్కొని మీరు కూడా ఒకసారి చూడండి గురూజీ. ఆ! బాగుంది. बहुत బాగుంది. మనం सुंदर से చూద్దాము. बहु ఓం सम्यक् గురూజీ अस्ति। వచ్చారు. नमस्ते गुरुजी। ఓం గురూజీ గారికి మనం ప్రణామం చెప్తూ నేటి పాఠాన్ని వినడానికి సిద్ధమవుదాం. ఓం नमस्ते गुरुजी। ప్రణామః ఓం గురూజీ. नमस्ते गुरुजी। प्रणाम गुरुजी। ओम गुरुजी नमस्ते। ओम गुरुजी। పెట్టుకుని స్టాండ్ ఫోన్ పక్కనే కదా. ఓం ఆరోగ్యాభిలాషులందరికీ అభివందనాలు, ప్రణామం. ఈరోజు ముందుగా మనం వనమూలిక గురించి చెప్పుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇది బాల సుగంధ బాల సుగంధ బాల అంటారు. తీగలు కూడా వస్తాయి, వస్తాయి, ఆకులు ఇలా ఉంటాయి, ఉంటాయి. రెండు రకాలు ఉన్నాయి. ఇదొక రకం, ఇదొక రకం. దీని పేరు పాల సుగంధి అంటారు, సుగంధ బాల కూడా అంటారు, సంస్కృతంలో షారిబా అంటారు. రక్తశుద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. ఇందాక వాట్సాప్ లో పెట్టడం జరిగింది. దీని గురించి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. దీని వేర్లు ఇంతకుముందు లంసా టీ పొడి వచ్చేది, ఆ టేస్ట్ ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని వేర్లు పాలల్లో మరిగించి ఉడకబెట్టుకొని పాలు తాగేవాళ్ళు ఒకప్పుడు. ఇది ఊర్లలో అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకు. సుగంధ బాల, పాల సుగంధ కూడా అంటారు. షారిబాది ఆసవు, షారిబాది అరిష్ట అని చెప్పేసి రక్తశుద్ధికి, ఈ స్కిన్ డిసీజ్ కు బాగా పనిచేస్తుంది. నిజానికి బ్యూటీ పార్లర్లో ఇది వాడతారు కూడా, వారికి తెలియదు. దీని గురించి తర్వాత బాగా చెప్పుకుందాం. ఇది గుర్తుంచుకోండి, పాల సుగంధి, సుగంధ బాల. పాల సుగంధి ఎందుకంటారంటే పాలను సుగంధం చేస్తుంది కాబట్టి పాల సుగంధి. ఇది మనం ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఒక ప్రశ్న లేదా ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నేను ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నానా, దేన్ని ప్రేమిస్తున్నాను అని ప్రశ్న వేసుకోవాలి. ఆరోగ్యాన్ని ప్రేమించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. తినడం కానీ, పనులు చేయడం కానీ, దినచర్య కానీ, ఆలోచనలు కానీ అన్ని. నిజానికి ఆరోగ్యం అంటే ఏమిటో సరైన అవగాహన లేకనే, లేదా ఆరోగ్యాన్ని ప్రేమించక, నిజానికి చాలా మంది, అందులో మనం కూడా
నిరాశ నిస్పృహలతో, ఆత్మవిశ్వాసం లేక, అంటే నేను ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటాను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను, నా ఆరోగ్యం నా అరచేతిలో. కానీ మన అరచేతిలో ఏముంటుంది? సెల్ ఫోన్లు ఉంటాయి. మన ఆరోగ్యం మన అరచేతిలో ఉండాలంటే ఈ సెల్ ఫోన్లు అరచేతిలో ఉండకుండా చూసుకోవాలి. అరచేతిలో సెల్ ఫోన్లు ఉంటే ఇక ఆరోగ్యం కష్టమే, సందేహమే. ఆరోగ్యాన్ని ప్రేమించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని ప్రేమించకపోతే మనం దేన్ని ప్రేమించలేము. మన ఆరోగ్యాన్ని మనం ప్రేమించాలి. ఆరోగ్యాన్ని ప్రేమించండి. ఎవరి ఆరోగ్యాన్ని వారే ప్రేమించుకోవాలి. ఎవరిని వారే ముందు ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించడం కాదు. ఇది విడ్డూరం అనిపించవచ్చు. ఎవరిని వారే ప్రేమించుకోవాలి, ఎవరిని వారే గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, ఆత్మ ప్రేమ, ఆత్మిక ప్రేమ, ఆత్మబంధము, ఆత్మీయత. ఈ ఆత్మ 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 అంటే నిజానికి దాని అర్థం సెల్ఫ్ అనే అర్థం ఇంగ్లీష్లో. ఆత్మ అంటే సోల్ అని, స్పిరిట్ అని అనుకోకుండా, అటువంటి వర్డ్స్ కాకుండా సెల్ఫ్ అనుకోండి. ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ అభిమానం, స్వాభిమానం, సొంత అభిమానం. అలాగే సొంత ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో, పురుషార్థం చేస్తారో, అప్పుడు తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది, ఉత్సాహం, ఉల్లాసం, సంతృప్తి, శాంతి, ప్రశాంతత. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మన దగ్గర ఏముంది? అన్ని మంచివి ఉన్నాయి, శాంతి ఉంది. అప్పుడు మంచిగా పంచుతాము, శాంతిని పంచుతాం, సుఖాన్ని పంచుతాం. కానీ నాలో నిరాశ, నిస్పృహ, భయము, బాధ, బెంగ, చింత ఇవన్నీ ఉన్నాయి. క్రోధం ఉంది, కుటిలత్వం ఉంది, కక్ష, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయి. నిండా నింపుకొని ఉన్నాను. అకస్మాత్తుగా బర్స్ట్ అయితే ఏమవుతుంది? బయటకు వస్తే అన్ని అవే బయటకు వస్తాయి. మనం కోపంగా ఉన్నప్పుడు, లేదా ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు, ఎక్కువ దిగులుగా ఉన్నప్పుడు, ఎక్కువ ఈర్ష్య ద్వేషాలు ఉన్నప్పుడు, లేదా తిట్టుకునేటప్పుడు, ఈ తగాదాల్లో, వివాదాల్లో మన లోపల ఏమేమి అనుకుంటున్నామో మన బండారం అంతా బయటపడుతుంది. అంతకుముందు లోపల అనుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం, లోపల మాట్లాడుకుంటుంటాం, లోపల చేసుకుంటూ ఉంటాం, ద్వేషిస్తాం, పగ అన్నీ ఉంటాయి లోపల. ఒకసారి వ్యవహారం కొరకు బయట పడం అని దాచుకుంటాం, దొంగలం, మనమే దోచుకుంటాం, సెల్ఫ్ దొంగలం. ఆరోగ్యాన్ని కూడా అలాగే చెడగొట్టుకుంటాం, మోసం చేసుకుంటాం. ఇతరులను మోసం చేయడం కంటే మనమే ఎక్కువ మోసం చేసుకుంటాం. మనిషి తనను తానే మోసం చేసుకుంటాడు, తనను తానే హింసించుకుంటాడు. స్వహింస జరుగుతుంది. పరహింస కంటే స్వహింసని ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనసును చంపుకుంటాము, ఆత్మను చంపుకుంటాము, ఆత్మ వంచన చేసుకుంటాం. వేదమంత్రం చెప్తుంది, ఆత్మ హనోజనాహ, ఆత్మ హనులమైతాం, ఆత్మ హననం చేసుకుంటాం. ఆరోగ్యాన్ని ప్రేమిస్తుంటే ఆత్మహననం జరగదు, ఆత్మవంచన జరగదు. ఎప్పుడైతే ఆత్మవంచన జరగకుండా ఉంటుందో అప్పుడు చాలా శక్తి వస్తుంది. ఆత్మలో నుంచి ఆత్మశక్తి బయటకు వస్తుంది. ఆత్మశక్తి జాగరణ అవుతుంది. ఆత్మశక్తి జాగరణ అయితే వారిని ఎవరు ఆపలేరు, ప్రపంచం కూడా ఆపలేదు. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒకవైపు, ప్రపంచం అంతా ఒకవైపు, తాను ఒకవైపు అయినప్పుడు కూడా గెలిచేది తానే, ప్రపంచం కాదు. కానీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని ప్రేమించడం లేదు చాలా మంది, అందులో మనం కూడా. దాంట్లో నేను కూడా కలుపుకుంటున్నాను. పూర్తిగా ఇంకా 100% ఆరోగ్యాన్ని ప్రేమించడం లేదు నేను కూడా. 100% కనుక ఆరోగ్యాన్ని ప్రేమిస్తే అసలు ఏ మొహమాటం ఉండదు. తినేటప్పుడు, చేసేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు ఏదో ఆకలిస్తుంది, ఏదో తినాలి, తినేస్తున్నాం. ఆకలి అయినప్పటికీ, అనుకూలం కానప్పటికీ, ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా
వ్యవహారంలో చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వచ్చినారు, అతిథులు వచ్చినారు. మొహమాటం కొద్దీ వారు ఏమనుకుంటారో, వ్యవహారం కదా, తప్పదు కదా, ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కదా. ఇష్టం లేకుండా తింటాం, కష్టమైన ఓర్చుకుంటాం, నష్టమైన ఓర్చుకుంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, ఆత్మను చంపుకుంటాం. చివరికి వాళ్ళ నిరాశ, నిస్పృహ, బాధ, బెంగ అన్ని వచ్చేస్తాయి. తిట్టుకుంటాం, మనల్ని మనమే తిట్టుకుంటాం. ఎప్పుడైతే తిట్టుకుంటామో, బాధపడుతుంటామో, వేదన, ఆవేదన, నిర్వేదన ఉంటుందో ఇక ఆత్మశక్తి పెరగదు. అప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నోటికో కారణాలు అవుతాయి. ఉన్న ఆరోగ్యం పోతుంది, రకరకాల రోగాలు వస్తాయి. లోపల ఆ ఇంద్రియాల శక్తి, శరీరం శక్తి, బుద్ధి, భుజశక్తి, బౌద్ధిక శక్తి అనే శక్తులు కూడా ఉడిగిపోతుంటాయి, సన్నగిలిపోతుంటాయి. మరి కొంచెం ప్రయత్నం చేసి ప్రేమించుకోండి. ఎవరిని వారే ప్రేమించుకోండి. ఎవరిని వారే ఆదరించుకోండి, గౌరవించుకోండి, సన్మానం చేసుకోండి. ఎవరో సన్మానం చేయాలని కాదు, ఎవరో గౌరవించాలని కాదు, ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలని కాదు. మనల్ని మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరు కాపాడరు, చివరికి దేవుడు కూడా కాపాడు. ఆరోగ్యం పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి భగవంతుడు ఏమీ ప్రయత్నం చేయడు. ఎవరు ప్రయత్నం చేయరు, ఏ వైద్యుడు, ఏ డాక్టర్ ఎవరు ప్రయత్నం చేయరు. ఏ అమ్మ, నాన్న, బంధువులు, మిత్రులు ఎవరు ఏం చేయలేరు. మనల్ని మనమే పోగొట్టుకుంటున్నాం, నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం. అందుకే ఉపనిషత్తు చెప్తుంది, ఇహ చేద్ అవేదిత. ఇహ చేద్ అవేద, ఇహ అంటే ఇక్కడ ఈ జన్మలో ఇప్పుడు, అవేదిత తెలుసుకోకపోతే మహతి వినష్టి, గొప్ప నష్టం జరుగుతుంది. ఇప్పుడే తెలుసుకోవాలి. ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ మానవ దేహం ఉన్నప్పుడే, ఇప్పుడే ఏమి తెలుసుకున్నా ఉన్నతి జరగాలన్నా ఇప్పుడే. నిశ్రేయసం అంటే మోక్షం, అభ్యుదయం, నిశ్రేయసం. అభ్యుదయం, నిశ్రేయసం ఈ రెండింటి గురించి ప్రయత్నం చేయడమే నిజానికి ఇది ధర్మం అంటారు. అదే ధర్మం నిజానికి. ధర్మం అంటే ఒకవైపు కొట్టుకుపోవడం కాదు, ఒకవైపు భక్తి చేయడం, జపం చేయడం, ధ్యానం చేయడం, వైరాగ్యం అని చెప్పేసి, ఆధ్యాత్మికం అని చెప్పేసి మోసపోవడం లేదా మోసం చేయడం, భ్రమలో ఉండడం, భ్రమలో ఉంచడం కాదు. అభ్యుదయం ఉండాలి. తర్వాత నిశ్రేయసం. నిశ్రేయస్సు అంటే నిశ్చయంగా, నిశ్చితమైనటువంటి శ్రేయస్సు ఉండాలి. అది మోక్షం. మోక్షం అంటే దుఃఖాలు ఏమాత్రం లేకుండా, దుఃఖాల నుంచి దూరం అయిపోయి, ఇక దుఃఖాలు ఏమి లేకుండా అయిపోయి, మాత్రం క్లేశం లేకుండా ఉండి మనం నిజంగా ఆనందాన్ని పొందడం, నిజంగా తృప్తిగా ఉండడం, అది మోక్షం. అది ఎక్కడో లేదు, ఎప్పుడో లేదు. ఎప్పుడో మోక్షం లభిస్తుంది, ఎక్కడో లభిస్తుంది. అది చనిపోయిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత అనుకోవడం భ్రమ. మోక్షం ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, మనలోనే ఉంది, అంతటా ఉంది. ఎందుకంటే మోక్షం అంటే పరమపిత పరమాత్మ యొక్క ఆనందం. పరమపిత పరమాత్మ ఆనంద సచ్చిదానంద ఘనం, సచ్చిద అనంత ఆనందం, సత్ చిత్ అనంత అపార ఆనందం, శాశ్వత ఆనందం ఎక్కడ లభిస్తుందో, ఎప్పుడు లభిస్తుందో అదే పరమాత్మ. అక్కడ ఎటువంటి కొరతలు ఉండవు, లోపాలు, దోషాలు ఉండవు, దుఃఖాలు, క్లేశాలు ఉండవు, కష్టాలు, నష్టాలు ఉండవు, బాధరబందీలు ఉండవు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం ఉంటేనే వస్తుంది. అందుకే జీవించడం ఒక కళ. జీవించడం కళ అయితే, ఈ జీవన కళలను మనం నైపుణ్యం సాధిస్తే మరణించడం కూడా ఒక కళే. మరణించడం కూడా రావాలి. మనకు జీవించడమే రావడం లేదు, మరణించడం ఎలా వస్తుంది? మరణం ఒక కళ, జీవనం ఒక కళ. మరణం అంటే దాన్ని లొంగిపోవడం కాదు. మరణానికి ఆ మృత్యుదేవతకు కొందరు అంటారు, ఇప్పుడే నేను రెడీ ఉన్నాను చనిపోవడానికి అంటారు. దేనికోసం చనిపోవాలి? చనిపోవడానికి రెడీ ఉండకూడదు, అనుకున్నప్పుడు చనిపోవాలి, అది రెడీ. నేను అనుకున్నప్పుడే మృత్యు, నేను ఇచ్చా మృత్యు ఉండాలి, నేను అనుకున్నప్పుడు జరగాలి. అనుకున్నప్పుడు జరగాలంటే ఆత్మహత్య కాదు, మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం కాదు, అనుకున్నప్పుడు అంటే. అందుకే బాగా అర్థం కావాలి, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ వైరాగ్య విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆహార విషయాలు, వ్యవహార విషయాలు, విహార విషయాలు ఎన్నో ఉన్నాయి. దినచర్య, రాత్రిచర్య, ఋతుచర్య, కాలచర్య, ఎన్నో చర్యలు ఉన్నాయి. ఇదంతా సూక్ష్మం ఉంటుంది. మనం స్థూలంగా అర్థం చేసుకుని అయిపోయింది, సరిపోయింది, నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు ఆరోగ్యం వచ్చేసింది,
నేను హాయిగా ఉన్నాను, నాకు ఏ భయం లేదు, బాధ లేదని చెప్పేసి చెబుతుంటాం బయటకు. నేను భయపడను, హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని బయట చెబుతుంటాము. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. వణికిపోతాం, కదిలిపోతాం, చలించిపోతున్నాం, బెదిరిపోతున్నాం. మనసు చంచలం అవుతుంది, చింతిస్తుంది. ఎక్కడ పోయింది అంతకుముందు చెప్పిన నీతులన్నీ? చెప్పడం కాదు, తెలుసుకోవాలి, తను తాను తెలుసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, నేను నీవు తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, ఎవరిని వారే తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం ఆరోగ్యం. అందులో భాగంగా మనం ఈ జీవించే కళ, జీవన కళలో భాగంగా మొన్న వ్యాయామం గురించి కొద్దిగా తెలుసుకున్నాము. వ్యాయామం అంటే పని చెడగొట్టుకొని చేసేది వ్యాయామం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. ఒకప్పుడు కేవలం అన్ని పక్కన పెట్టేసి, డ్యూటీ పక్కన పెట్టేసి, హోంవర్క్ పక్కన పెట్టేసి వ్యాయామం చేసేవాడిని. రన్నింగ్, ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అన్ని చేసేవాళ్ళం. ఆసనాలు, దండ బయటకులు, ఎగరడం, దూకడం, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యూటీ పక్కన పెట్టి అంటే వ్యాయామం చేయాలి, శరీరం బాగా పెంచుకోవాలి, గట్టిగా చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో. శరీరం బాగా అయింది, గట్టిగా అయింది, బలంగా అయింది, దృఢంగా అయింది, అంత బాగుంది. కానీ చేసే పని ఎవరు చేయాల్సి వచ్చేది? నేను చేసే పని ఇతరులు చేయాల్సి వచ్చేది, వారికి అప్పగించాల్సి వచ్చేది. నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకునేవాడిని కాదు, నా బట్టలు నేను ఉతుకునేవాడిని కాదు, నేను చేసే పనులు నేను చేసేవాడిని కాదు, నా హోంవర్క్ నేను చేసేవాడిని కాదు, నేను చేసిన పనులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది. అంటే మన డ్యూటీని పక్క పెట్టుకొని వ్యాయామం చేస్తాం. వ్యాయామం అంటే మన డ్యూటీ, మన పనిలో కలిపి ఉండాలి, కలిసి ఉండాలి వ్యాయామం. వ్యాయామం అంటే ఏంటి? తిన్నది అరగాలి, నిజానికి తిన్నది జీర్ణం కావాలి, జీర్ణమై రసంగా మారాలి, రసం రక్తంగా మారాలి, ఒంటికి పట్టాలి, బలం రావాలి, బుద్ధి పెరగాలి, ఆరోగ్యం ఉండాలి, శక్తి ఉండాలి, చివరికి సుఖము శాంతిని ఇవ్వాలి, చివరికి పడుకుంటే రాత్రి మంచిగా హాయిగా నిద్ర రావాలి. కొందరు వ్యాయామం పేరు మీద అతి వ్యాయామం చేస్తారు. అన్ని నొప్పులే, కీలు నొప్పులు, కాలు నొప్పులు, చివరికి ముసలితనంలో అన్ని అరిగిపోతాయి ఎక్కువ వ్యాయామం చేస్తే కూడా. ఎవరైతే ఎక్కువ దండి బట్టలు తీస్తారో, పుషప్స్, డిప్స్ కొడతారో, ఎక్కువ చేస్తారో, అతి చేస్తారు, వాళ్ళ ఈ కాళ్ళు అరిగిపోతాయి, ఎముకలు అరిగిపోతాయి. ఏది గమనించరు, ఏది ఆలోచించరు, సరైన ఆహారం తీసుకోవారు. దండబెట్ట చేసేవాళ్ళు మంచి పాలు, పెరుగు బాగా తీసుకోవాలి, నెయ్యి బాగా తీసుకోవాలి, నూనె ఎక్కువ, తైలమర్దని వేసుకోవాలి. తైలమర్దని అలవాటు లేదు, తైలమర్దన ఈ రోజు వీళ్ళకి తెలియదు. ఆయిల్ మసాజ్, మాలిష్, తైలం మర్దన వ్యాయామం చేసేవారికి చాలా అవసరం. అది మట్టుకు అది నువ్వుల నూనె ఉండాలి, మళ్ళీ వేరే నూనె కాదు సుమా, నువ్వుల నూనె ముఖ్యం తైలమర్దనకు. ట్రీట్మెంట్ కొరకు చేసే తైలాలు వేరు, ఆవాల నూనె ఉంటుంది, వేరే రకరకాల ఈ మాలిష్ తైలాలు ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, మసాజ్ ఆయిల్స్ ఉంటాయి, అది వేరు. కానీ శరీరం బలంగా పెరగాలంటే, దృఢంగా ఉండాలంటే మనకు కావాల్సింది నువ్వుల నూనె. తైలమర్దన చేసుకోవాలి ప్రతిరోజు, ఉదయం కూడా చేసుకోవాలి, సాయంత్రం కూడా చేసుకోవాలి. నిజానికి అది ముఖ్యం. రెండు పూటల స్నానం చేయాలి, 2 పూటల వ్యాయామం చేయాలి, 2 పూటల తైలమర్దన చేసుకోవాలి, 2 పూటల శౌచానికి వెళ్ళాలి, అన్ని 2 పూటలు చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి, అదొక విద్య. అది వ్యాయామం పేరు మీద మనం భ్రమలో ఉంటాం. అలాగే ప్రాణాయామం, ఈ రోజులో ప్రాణాయామం పేరు మీద చాలా పెద్ద భ్రమ. ఎంత పెద్ద భ్రమ అంటే, ఏ కొద్ది శ్వాస తీసుకుని వదిలిపెడితే ప్రాణాయామం చేసిన అంటున్నారు. ఇలాగైతే ఆసనం వేసిన యోగాసనం అంటున్నాము, వ్యాయామాసనాలు చేసి ఎగిరి దూకి ఆసనాలు అంటాం, రకరకాల బెండింగ్స్, స్ట్రెచింగ్ చేసేసి ఆసనాలు అంటాం. ఏది ఆసనమో ఏది కాదో తెలియదు, దానికి ఒక పేరు యోగాసనం అని చెప్పేసి. యోగాసనం ఎలా అవుతాయి? ధ్యానం చేయడానికి పనికొచ్చే ఆసనాలే యోగాసనాలు. ఆసనంలో కూర్చొని ధ్యానం చేసే స్థితి ఉండాలి, ఆ వీలు ఉండాలి అక్కడ. అటువంటి ఆసనమే యోగాసనం, అదే ధ్యానం. ధ్యానం కుదరాలి, ఎగరడం దూకడం చేస్తే ధ్యానం కాదు, అంటే దాన్ని ఆసనం అనరు. పతంజలి మహర్షి చెప్పడం జరిగింది, ఆసనం అంటే స్థిర సుఖాసనం. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, స్థిరంగా కూర్చోగలగాలి, ఎటువంటి నొప్పులు లేకుండా, బాధలు లేకుండా, అలసిపోకుండా ఉండాలి. దాన్ని అంటారు ఆసనం, స్థిర సుఖమాసనం. కానీ ఈ రోజుల్లో ఎగరడం దూకడం చేస్తూ అది ధ్యానం అంటున్నారు కొందరు. ఎవరుకుంటూ చేయడం కూడా ధ్యానం అంట, యోగా అంట. అలాగే ప్రాణాయామం, దీర్ఘశ్వాస చేసి ప్రాణాయామం అంటారు, కపాలభాతి చేసి ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమ చేసి ప్రాణాయామం అంటున్నారు.
అసలు పతంజలి మహర్షి చెప్పింది ఏమిటి యోగ దర్శనంలో? కేవలం 4 రకాలే. అవి మట్టుకే బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభ వృత్తి, విషయాక్షేపి. బాహ్యాభ్యంతర విషయాక్షేపి అని చెప్పేసి కేవలం 4 రకాలే ప్రాణాయామాలు. ఆ ప్రాణాయామం అనే శబ్దంలోనే, ఆ పదములోనే అర్థం ఉంది. ప్రాణ ఆయామము, ఆయామం, వ్యాయామం. విశేషమైనటువంటి ఆయామం. ఆయామం అంటే సాగదీయడం, శరీరాన్ని సాగదీయాలి, బలం చేయాలి. అది ఆయామం, వ్యాయామము. మరొకటేమో ప్రాణ ఆయామం, ప్రాణాల్ని సాగదీయాలి, అది ప్రాణాయామం. ప్రాణ ఆయామం, ప్రాణాయామం. ప్రాణం సాగదీయడానికి వీలుండాలి. మరి ప్రాణ సాగదీస్తున్నామా? కపాలభాతిలో, అనులోమ విలోమంలో, భ్రామరిలో, భస్త్రికలో లేదు, సాగదీయడం లేదు కదా. అటువంటి ప్రాణాయామం ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ప్రాణాయామం అంటే ఆ శబ్దంలోనే, ఆ వర్డ్లోనే, ఆ పదములోనే దాంట్లోనే అర్థం ఉంటుంది. సంస్కృతంలో కొద్దిగా గమనిస్తే తెలిసిపోతుంది. ఆయామము, వ్యాయామము, ప్రాణాయామం, ప్రాణ ఆయామము, ప్రాణాయామము, ఇలా అర్థం చేసుకోవాలి. ప్రాణాయామమును చాలా సూక్ష్మం. అది ప్రాణాయామము చేసేటప్పుడు చేసేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉండాలి. టెన్షన్ లేకుండా ఉన్నప్పుడే ప్రాణాయామం చేయాలి. టెన్షన్ పెట్టుకుని ప్రాణాయామం చేయకూడదు. ఎగిరి దూకి రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి శ్వాస ఆడుతూ ఎగశ్వాస దిగశ్వాస ఉన్నప్పుడు చేసేది కాదు ప్రాణాయామం. మనసు చంచలం ఉన్నప్పుడు, లోపల కుట్రల కుతంత్రాలు ఉన్నప్పుడు, పగ ఈర్ష్య ద్వేషాలు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు చేసేది ప్రాణాయామం కాదు. చాలా సూక్ష్మం ఉంటుంది. నిజంగా ప్రాణాయామం చేస్తే అసలు చాలా పెద్ద శక్తి. నిజానికి ప్రాణాయామాన్ని ఏమన్నారంటే తపస్సు అన్నారు. ప్రాణాయామం కూడా ఒక తపస్సు. సత్యం ఒక తపస్సు. సత్యం మాట్లాడడం, ఆచరించడం, పలకడం అంతా కూడా తపస్సు. అలాగే ప్రాణాయామం కూడా తపస్సు. ప్రాణాయామం చేసేవాళ్ళు చాలా నియమాలు పాటించాలి. సూక్ష్మ నియమాలు చాలా ఉంటాయి. లేకపోతే నరాలు దెబ్బతింటాయి. కేశనాలికలు దెబ్బతిలైపోయినారు. ఎందరో గుండె దడవు, గుండె రోగాలు కూడా రావచ్చు. ప్రాణాయామం సరిగ్గా చేయకపోతే గుండె రోగాలు రావచ్చు, లేదా లోపల శరీరంలో చాలా మార్పులు రావచ్చు, బ్రెయిన్ ఏమనేది కూడా రావచ్చు. కాబట్టి ప్రాణాయామాన్ని చాలా సూక్ష్మంగా చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. అది కూడా శుద్ధ సాత్వికం ఉండాలి. అనంత మటుకు ఈ సోడియం క్లోరైడ్ అంటే మనం మామూలుగా వాడే ఉప్పు, సాల్ట్ వాడకూడదు. సైంధవులను కూడా అదే అవసరమైతే వాడుకోవాలి. చప్పగా తినాలి. ముఖ్యంగా ఆవు నెయ్యి ఎక్కువ వాడే ప్రయత్నం చేయాలి ప్రాణాయామం చేసేటప్పుడు. కారాలు, మిరియాలు తినుకుంటూ, అవి తినుకుంటూ, మసాలా తినుకుంటూ, పచ్చళ్ళు తినుకుంటూ, చట్నీలు తినుకుంటూ, బజ్జీలు, బర్గర్లు, పిజ్జాలు తినుకుంటూ ప్రాణాయామం కుదరదు, చేయకూడదు. చేయకపోవడం మంచిది. కాబట్టి ప్రాణాయామం ఇంకా నియమాలు ఉంటాయి. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, తెల్లారి ప్రాణాయామం చేయడం మంచిది కాదు. శరీరంలో అంటే వేడి ఉండకూడదు. శరీరంలో గావరం ఉండకూడదు. పొట్ట శుద్ధి కాలేదు, లేదా గ్యాస్ ట్రబుల్ అయింది, మోషన్స్ పెట్టినాయి, అతిసారం, అటువంటి నీళ్ళ విరేచనాలు కానీ, డీసెంట్రీ లాంటివి కానీ, బంకబయలు అటువంటివి కానీ, బంక విరేచనాలు కూడా వస్తాయి. కొందరు అమీబియాసిస్ అంటారు. ఇటువంటి ఉన్నప్పుడు ప్రాణాయామం కుదరదు, చేయకూడదు. లోపల ఆమం పెరుగుతుంది, అటువంటి కూడా ప్రాణాయామం చేయకూడదు. ఇవన్నీ ఉన్నాయి. దుమ్ము, ధూళి, దుర్గంధము, పొగ, ఇవన్నీ చాలా సమస్యలు. అటువంటి చోట, అటువంటి వాతావరణంలో ప్రాణాయామం చేయకూడదు. ఇలా గమనించాలి. అంటే ఇది భయపెట్టడం కాదు సుమా, నియమాలు ఇవి. అందుకే ప్రాణాయామం తపస్సు. కాబట్టి ప్రాణాయామాన్ని ఈ నియమాలు పాటించేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. బుద్ధి సూక్ష్మం అయిపోతుంది, తీవ్ర బుద్ధి సూక్ష్మ బుద్ధి అవుతుంది. శరీరం కూడా చాలా బలం వస్తుంది. శరీరంలో అసలు రోగాలు, ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఏ రోగం రాదు. నిజానికి 100 ఏళ్ళు జీవించడం గ్యారంటీ. తప్పకుండా హాయిగా జీవించవచ్చు 100 ఏళ్ళు. సరిగ్గా ప్రాణాయామం చేసి ఆ నియమాలు పాటించి, ఆహార విహార నియమాలు, వ్యవహార నియమాలు పాటిస్తే అసలు ఎన్ని విషయాలు ఎంత అవగతం అవుతుంది, ఎంత బోధ జరుగుతుంది, జ్ఞాన విజ్ఞానం పెరుగుతుంది.
అటువంటి ప్రాణాయామాన్ని, అటువంటి ఒక గొప్ప ఔషధాన్ని మనం ఏం చేస్తున్నాము? సహనం లేక, ఓపిక లేక, అవగాహన లేక, అర్థం కాక, కొందరు అనుభవం లేని వారి సమక్షంలో నేర్చుకుని ఎవరంటే వారిని గురువుగా చేసుకుని, ప్రాణాయామం సరైన గురువు ఉండాలి. గురువు సమక్షంలోనే, వారి ముందరే, వారి పర్యవేక్షణలో, వారి సూపర్విజన్లో ప్రాణాయామం నేర్చుకోవాలి, చేయాలి. దానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జన్మలో ఎన్నో సాధించేది ఉంది. ఈ శరీరంతో ఎంతో సాధించాలి కాబట్టి ప్రయత్నం చేయండి. ఈ రోజులు ఏమైపోయింది? ఏది చేసినా ప్రాణాయామే, ఏమి చేసినా యోగనే. అందరు యోగులే. ఎవరు చూసినా యోగా అంటారు. ప్రతిదీ యోగా అయిపోయింది. అంతా యోగా మాస్టర్లే, యోగ శిక్షకులే, యోగ ప్రశిక్షకులే, యోగ ట్రైనీసే, యోగ టీచర్సే, యోగ మాస్టర్లే. ఇక్కడ మాస్టర్లు, టీచర్లు కాదు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సిన యోగ సాధకులు కావాలి, యోగులు కావాలి. నిజానికి అందరూ యోగులే. ప్రతి ఆత్మ యోగే, ప్రతి ఆత్మ సాధకుడే, సాధకురాలే. అన్ని ఆత్మలన్నీ కూడా సాధించేవే, అన్ని సాధకులే. ఏదో రకంగా సాధన చేస్తూనే ఉంటాయి ఆత్మలన్నీ కూడా. వేరే ఇతర శరీరాలు కూడా సాధన చేస్తుంటాయి. ఆయా ప్రాణుల యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారి యొక్క వీరుని బట్టి, అంటే వారికి ఆ ప్రాణులకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వెసులుబాటుని బట్టి, అవకాశాన్ని బట్టి అన్ని సాధన చేస్తూనే ఉంటాయి. కానీ సాధన చేయకుండా ఉండేది కేవలం మనమే, మానవులమే. ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం అంటే మాటలు కాదు. ఆరోగ్యం అంటే వైద్యులు ఉన్నారు కదా, డాక్టర్స్ ఉన్నారు కదా, ఔషధాలు, మందులు, ఈ హాస్పిటళ్ళు, మెడికల్ షాపులు ఉన్నాయి కదా, వాటి కొరకు నేను జీవించాలనుకోవడం తప్పు. ఆరోగ్యం కొరకు సంపాదన చేయడం, ధనార్జన చేయడం, సంపాదించడం తప్పు. మన ధనం సంపాదించడం ఆరోగ్యం కొరకు కాదు. వృద్ధాప్యంలో, ముసలితనంలో రోగాలు వస్తాయి ఎలాగో అని ముందు వయసులో ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో అని కాదు. అంటే వయసులో ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకొని వయసు ఉడిగిన తర్వాత ముసలితనంలో రోగాలకు పెట్టడం కోసం డబ్బు కాదు. డబ్బు ధర్మరక్షణ కొరకు కావాలి. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం ధనం, అర్థం, అర్థస్య మూలం రాజ్యం. రాజ్యం అంటే అధికారం కావాలి. ఇది చాణక్య నీతి. సుఖానికి మూలం ధర్మమే. ధర్మాన్ని ఆచరిస్తే సుఖం లభిస్తుంది. ధర్మం నిలబెట్టాలంటే ఏం కావాలి? అర్థం కావాలి, డబ్బు కావాలి. కేవలం రూపాయలు కాదు డబ్బు అంటే, ఐశ్వర్యం అంటే, సంపత్తి అంటే. దాంట్లో భూమి వస్తుంది, అన్ని వస్తాయి. అందులో బుద్ధి కూడా వస్తుంది, భుజశక్తి కూడా వస్తుంది. అన్ని కూడా ధన కింద వస్తాయి. జనబలం, ధనబలం, తర్వాత మనోబలం, ఆత్మబలం, బుద్ధిబలం, ఇవన్నీ కూడా బలాలు కావాలి. అందులో ముఖ్యంగా ఎర్త్ అంటే అర్థం. అర్థమైన శబ్దం నుంచి ఎర్త్ అని వచ్చింది. అంటే భూమి. ముఖ్యంగా భూమి ఉండాలంటే రాజ్యం ఉండాలి, అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే భూమి ఉంటుంది. కాబట్టి దానికి అన్నిటికంటే మూలం చివరికి ఏం చెప్తారంటే, ఆ చెబుతూ చివరికి ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర ఉపాసన అని చెప్తారు. భక్తి, ఈశ్వర భక్తి కావాలి. చివరికి చెప్పేది ఈశ్వర భక్తి ఉన్నప్పుడు సాధ్యం. ఈశ్వర భక్తి కావాలంటే ఏం చేయాలి అంటే, పెద్దలను సేవించాలి. వృద్ధోపసేవిన అంటారు. అంటే అనుభవం ఉన్నవారు. ఇక్కడ వృద్ధులు అంటే అనుభవం ఉన్నట్టు, జ్ఞాన వృద్ధులు, అనుభవ వృద్ధులు, వారిని సేవించాలి. మంచి గురువులు ఉండాలి, సద్గురువులు కావాలి. బోధ గురువులు కావాలి, బాధ గురువులు కాదు, బాధించే గురువులు కాదు, బోధించే గురువులు కావాలి. ఆ బోధ గురువుల గురించి ప్రయత్నం చేయాలి. వారికి అనుభవం ఉండాలి, అవగాహన ఉండాలి, వేదాధ్యయనం ఉండాలి. అటువంటి గురువుల యొక్క సంపర్కంలో, సన్నిధిలో సాధన చేయాలి. అటువంటి వారితోనే మనం ప్రాణాయామం నేర్చుకోవాలి, యోగా నేర్చుకోవాలి, ధ్యానము, జపం నేర్చుకోవాలి. మరి ఈ రోజుల్లో లభిస్తారంటే లభిస్తారు. మనం గట్టి సంకల్పం చేసుకుని, దృఢ నిశ్చయం చేసుకుని, పురుషార్థం చేస్తే లభిస్తారు. చెరువున్న దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాలి. ఏ ప్రాణైనా చెరువున్న దగ్గరికి వెళ్ళి, నీళ్ళున్న దగ్గరికి వెళ్ళి ప్రాణం నీళ్ళు తాగుతాయి. పైపులో నీళ్ళు వస్తున్నాయి కదా అంటే, పైపులో నీళ్ళు వస్తాయి, అది నీళ్ళు ఉన్న చోటు నుంచి వస్తున్నాయి. అది కూడా నీళ్ళు తెచ్చుకుంటే, ప్రయత్నం చేస్తే, పురుషార్థం చేసి, ఖర్చు చేసుకుని, ప్రయత్నం చేసి, ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే పైపుల ద్వారా, గొట్టాల ద్వారా నీళ్లు మన ఇంటికి వస్తున్నాయి.
మళ్ళీ నీళ్ళ వెళ్తున్నాం కదా, నీటి దగ్గరికి వెళ్ళాల్సిందే, గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎక్కడ గురువు ఉంటే అక్కడ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమైంది, గురువులే తిరగాల్సి వస్తుంది, శిష్యులు అలాగే కూర్చుంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మీరు అలాగే అక్కడ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. ఇది కొత్త న్యాయం ఉంది. గురువు దగ్గరే ఉంటాడు, శిష్యుల దగ్గర ఉంటారు. ఇది ఒక మాధ్యమం ఉంది. ఇది విజ్ఞానం యొక్క ఒక వరం. ఇది మనకు ఈ విజ్ఞానాన్ని, ఈ సైన్స్ ఇలాగ ఉపయోగించుకోవడం మంచిదే. కానీ ఇదే మనకు రోగాలను తెస్తుంది, అనారోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని పోగొడుతుంది. అరచేతిలో ఆరోగ్యం కాదు, అరచేతిలో ఫోన్. ఈ ఫోన్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఫోన్లు చాలా ఇబ్బంది చేస్తాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ ద్వారా చాలా సమస్యలు వస్తున్నాయి. నేను ప్రయోగం చేస్తున్న సుమారు గత 6 మాసాలుగా రకరకాల ఈ ఫోన్ ద్వారా చూస్తున్నాను. సహజ శక్తులు పోతున్నాయి. మనకి కొన్ని సహజ శక్తులు ఉంటాయి, అందరికి ఉంటాయి. సహజ శక్తి ఉంటాయి, మానసికంగా, లోపల ఆత్మీయంగా, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం, ఇవన్నీ శక్తులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మన మనసులో ఏదైతే సాధన ఉండాలో ఆత్మలో, ఆ సాధన పోతుంది, బాహ్యవృత్తి అవుతుంది, అంతర్ముఖం కావడం తగ్గిపోతుంది, బాహ్యముఖం అవుతాము. ఎప్పుడైతే బాహ్యముఖం అవుతామో ఈ బయట నుంచి వస్తాయి, బయట నుంచే అంత రిసీవింగ్ జరుగుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ అన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో దానిలో ఉంటున్నాం. ఇంకా లోపల సిటీలోకి వెళ్ళడం లేదు. మనం సిటీలోకి వెళ్ళాలంటే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ సిటీ చుట్టూ తిరగడం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. సిటీలోకి వెళ్ళాలి, నగరానికి వెళ్ళాలి, నగరవాసులం కావాలి, పురవాసులం, పురుషులం కావాలి. నగరాన్ని పురం అంటారు. పురిలో ఉండేవాడు పురుషుడు, పురిలో శయనించేవాడు పురుషుడు. కాబట్టి మనం పురుషులం కావాలి, పర్సన్స్ కావాలి. పురుషుడు అంటే ఇంగ్లీష్ లో పర్సన్ కావాలి. పర్సన్ కావాలంటే దాని అర్థం ఉంది. పుర ఉష, పుర అంటే ముందు, ఉష అంటే కాల్చేవాడు. పుర ఉష పురుష ఇంకొక అర్థం. ఒకటేమో పురే శయనం, పురిలో శయనించేవాడు, నగరంలో శయనించేవాడు పురుషుడు అవుతాడు. అంటే ఈ దేహం అనే, ఈ శరీరం అనే నగరం ఉంటుంది. ఈ శరీరం అనే నగరంలో శయనించేది ఆత్మ. ఆత్మను పురుషుడు అంటారు. పురుష, పర్సన్, వ్యక్తి. వ్యక్తమైతే వ్యక్తి, వ్యక్తమైనప్పుడు వ్యక్తి అన్నమాట. అలాగా మనం పురు ఉష కావాలి. పురు అంటే ముందుగా, ఉష అంటే చంపడం, కాల్చడం. ముందుగానే కాల్చేసేయాలి. ఏం కాల్చాలి, రాబోయే రోగాలను, రాబోయే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ కరోనా లాంటివి, ఇంకా భయంకరంగా వచ్చేటివి, ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. ఎన్నో రకాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. రాబోయే కాలం ముందుంది, ముసళ్ళ పండుగ అంటారు. ఎండాకాలం ఉన్నప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంది. ఏ వర్షాలు లేవు కదా, హాయిగా ఉంది కదా, ఎక్కడైనా పడుకోవచ్చు, ఏ చెట్టు కింద వండుకోవచ్చు, ఏ రోడ్డు మీద వండుకోవచ్చు, ఎక్కడ వండుకోవచ్చు, ఏ బట్టలు అవసరం లేదని చెప్పేసి ఏమి జాగ్రత్త పడం. ఎండాకాలమే కదా, ఎప్పటికి ఇలాగే ఉంటుంది అనుకుంటాం. ఎప్పటికి ఇలాగ ఉండడం కుదరదు, ఎప్పటికి ఇలాగ ఉండదు. కాబట్టి మనం పురుష కావాలి, ముందుగా కాల్చివేయాలి, ముందుగా తెలుసుకోవాలి, ముందుగానే రాబోయే దుఃఖాన్ని ముందుగానే తెలుసుకోవాలి. హేయము దుఃఖం అనాగతం, వచ్చే దుఃఖం రాకుండా చేసుకోవాలి. హేయం దుఃఖం అనాగతం, అనాగతం అంటే వచ్చే దుఃఖాలు, వచ్చే కష్టాలు, రోగాలు, బాధలు రాకుండా చేసుకుని ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలి అంటే మనం పురుషులం కావాలి, పురుష. అలా ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. పురుషులం కావాలి. పురుషులం కావాలంటే ఆరోగ్య నియమాలు పాటించాలి. ఆరోగ్య నియమాలు ఎక్కడ ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉంటాయి. ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది మీకు, ఆచరిస్తే తెలుస్తుంది. ఆచరించండి. ఆరోగ్య నియమాలు, చెప్పిన నియమాలు పాటించే ప్రయత్నం చేయండి.